మనం చూస్తున్న ఈ తమలపాకు మొక్కలు మన గార్డెన్‌లోవి. నేను చాలా రోజుల నుంచి మన గార్డెన్‌లో తమలపాకు మొక్కలు పెంచుతున్నానండి. ఒక 5, 6 తొట్లలో తమలపాకు మొక్కలుంటాయి. మన గార్డెన్‌లో ఉన్నది మొత్తం కలకత్తా పాన్ రకమే ఉంటది. ఈ కలకత్తా పాను స్పైసీగా ఉంటుందండి. అంటే లవంగం, ఇలాచి, దాల్చిన ఈ 3 కలిపి తింటే ఎట్లా ఉంటుందో ఆ ఫ్లేవర్స్ వస్తుంటాయి ఈ ఆకు తింటూ ఉంటే. ఆకు రెగ్యులరు తమలపాకు కంటే ఈ ఆకు కొద్దిగా థిక్‌నెస్ ఎక్కువ ఉంటుందండి. కొద్దిగా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంటుంది. పెద్ద సైజులో ఉంటది. మందంగా ఉంటుందన్నమాట. తమలపాకు తొట్టలో ఒక చిన్న స్టెమ్ అండి. ఒక 1 ఇంచ్ స్టెమ్ కింద ఇరిగిపోయి పడిపోతే తీసి అందులో పెట్టినా చూడండి ఎంత బాగయిందో కదా! తమలపాకు, మరవం కాంబినేషన్ బాగుందండి. చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే మీకు చూపిస్తున్నా. ఈ తొట్టులో ఉన్న తమలపాకు మొక్కను నేను పెరగనివ్వనండి. ఇది మామూలుగా తీగజాతి మొక్కనే. కానీ నేను పెరగనివ్వను. కొంచెం పెరుగుతూ ఉంటే మొత్తం షేప్ చేసి కట్టేసేసి రౌండ్‌గా పెంచుతూ ఉంటానన్నమాట బుషిగా. అందుకే అలా ఉంటది.